ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ముహూర్తానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఉన్నటువంటి పరిమితులు ఏంటి అనే విషయాలు తెలియచేస్తాను. జ్యోతిషంలో ఎక్కువగా జనాలు తెలుసుకోవాలనుకునేది, ఫాలో అయ్యేది గోచారము, ఆ తర్వాత అంతే ముఖ్యమైనది ముహూర్తం. ఎందుకంటే చాలామందికి ముహూర్తాల గురించి చాలా పట్టింపు ఉంటుంది. ప్రతిదానికి మన సంప్రదాయంలో, మన వైదిక సంప్రదాయంలో ముహూర్తానికి అంత ప్రాముఖ్యత కూడా ఇవ్వబడింది. అయితే జ్యోతిష శాస్త్రం రీత్యా కనుక చూసినట్టయితే ముహూర్తానికి ఏ పరిమితులు అయితే ఉన్నాయో దాన్ని అర్థం చేసుకోకుండా దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి తర్వాత అనుకున్నది జరక్క డిసప్పాయింట్ అయ్యి నిరాశ నిస్పృహల్లో కూరుకుపోవడము, ఇటువంటి వ్యక్తులను కూడా చూస్తున్నాము. కాబట్టి అసలు ముహూర్తానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ముహూర్తానికి ఉన్నటువంటి పరిమితులు ఏంటి జ్యోతిషంలో, ఇలాంటి విషయాలు కొన్ని తెలియచేస్తాను. అయితే ఈ ప్రాసెస్లో ఈ విషయాల్ని తెలియజేసేటువంటి క్రమంలో కొంత మన రామాయణంలోని ఉదాహరణలు తీసుకుని ముహూర్తం అనేది ఎంతవరకు పనిచేస్తుంది, ఇలాంటివి తెలుసుకోవడం అనేది చాలా చాలా మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే కలియుగంలో ముహూర్తాలకి ఎందుకు అంత బలం ఉండట్లేదు, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, వాటి వెనుక ఉన్నటువంటి కొంత కారణాలేంటి, నా బుద్ధికి తోచినవి తెలియచేస్తాను. ఇక ముహూర్తము అంటే ఏంటి? ముహూర్తము అంటే 48 నిమిషాలు, 48 మినిట్స్. ఇప్పుడు ఉన్నటువంటి కాలమానం ప్రకారం, ఇప్పుడు ఉన్నటువంటి మెషర్మెంట్స్తో చూస్తే ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు. ఒక రోజుని 30 భాగాలు చేసినట్టయితే పగలు 15 ముహూర్తాలు, రాత్రి 15 ముహూర్తాలు కలిపి 24 గంటలు అయిపోతాయి. ఒక్కొక్క ముహూర్తము 48 నిమిషాలు ఉంటుంది. అయితే ఒక్కొక్క 48 నిమిషాల ముహూర్తానికి ఒక పేరు ఇవ్వడం జరిగింది. ఎవ్రీ 48 అవర్స్ దానికి ఒక పేరు ఇచ్చారు. అలాగే సూర్యోదయం కంటే ముందు, దానికంటే ముందు ఉన్న ముహూర్తానికి బ్రహ్మ అని పేరు. అందుకే బ్రహ్మ ముహూర్తం ఉంటూ ఉంటాం. 45 నిమిషాల కాలం, 48 నిమిషాల కాలం అది. ఇది ముహూర్తం అంటే సింపుల్గా. మనం ఏ శుభకార్యం చేసినా, పెళ్ళి కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, ఏ శుభకార్యానికైనా ముహూర్తం చూసుకుంటూ ఉంటాము. అందులో కూడా లగ్న బలము ఇవన్నీ కూడా చూస్తాము, అష్టమ శుద్ధి అని ఇవన్నీ చూస్తాము. ఇక్కడ కూడా లగ్నం చాలా ప్రధానం, రాశి కాదు. ఇక వివాహాలకు కావచ్చు, రాజకీయ నాయకులు ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు కావచ్చు, ముహూర్తాన్ని చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఒక కొత్త పోకడ అనేది చాలా పాపులర్ అయింది. అది సంతానాన్ని కనడానికి ముహూర్తం. అంటే సిజేరియన్ ద్వారా సంతానాన్ని కనడం. ఇది నేను ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నాను. ఇది అశాస్త్రీయము, అంటే జ్యోతిష శాస్త్రపరంగా ఇది తప్పు. ఎందుకు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వ్యూ పాయింట్, నా ఉద్దేశం ఏంటనేది తెలియజేస్తాను. వివాహాల విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికీ కూడా వివాహంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, విడాకులు అవుతున్నాయి, రకరకాల సమస్యలు ఉంటున్నాయి. కానీ ఇప్పటికీ 99 అంతకంటే ఎక్కువ శాతం వివాహాలు వైదిక పద్ధతుల్లోనే జరుగుతున్నాయి మన హిందూ ధర్మంలో. అంటే పెద్దవారిని, దైవజ్ఞుల్ని అడిగి ముహూర్తం పెట్టుతున్నాము, ఆ ప్రకారమే పెళ్ళిళ్ళు చేస్తున్నాము, అయినా కానీ విడాకులు అవుతున్నాయి. ఇంకా చాలా సమస్యలు వస్తున్నాయి. వెంటనే వచ్చే క్వశ్చను, అంటే ముహూర్తం పనిచేయట్లేదా, ముహూర్తం సరైందే పెట్టలేదా? దీనికి ఏ విధంగా మనం ఆన్సర్ ఇవ్వాలి? దీనికి ఒకటి ప్రాథమికమైనటువంటి సమాధానం, ముహూర్తం డెస్టినీని చేంజ్ చేయదు. ఏ ముహూర్తమైనా సరే మన డెస్టినీకి అనుగుణంగానే పనిచేస్తుంది. డెస్టినీని మార్చే ముహూర్తం అంటూ ఉండదు. అయితే ఒక శుభముహూర్తంలో ఒక శుభకార్యం కనుక చేసాము అంటే అందులో మినిమం అడ్డంకులు లేకుండా ఆ శుభకార్యం పూర్తవుతుంది అని ఈ రోజులో మనం నిర్ణయం చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు తాతల కాలం నాడు అలా బతికారు, ఇలా బతికారు అని చెప్పుకోవడం కంటే ఈ రోజుల్లో పెళ్ళికి ఒక ముహూర్తం పెట్టాము అంటే ఆ పెళ్లి టైంలో క్యాటరింగ్ వాళ్ళు సరిగ్గా వచ్చి ఏ గొడవలు లేకుండా పెళ్లి కొడుకో పెళ్లి కూతురో పేట్ల మించి లేచిపోకుండా పెళ్ళి అయితే చాలా మంచి ముహూర్తం. అలా అంతవరకే తీసుకోవాలి. లేకపోతే ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎవరైనా ఆలోచించండి. బ్రహ్మజ్ఞుల్ని అడిగి ముహూర్తం పెట్టుకున్న తర్వాత ఎందుకు విడాకులు అవుతున్నాయి? మంచి ముహూర్తంలో పెళ్లి చేస్తే విడాకులు అవ్వకూడదు కదా. మరి డెస్టినీ పని చేసిందా, ముహూర్తం పని చేసిందా?
ముహూర్తానికి ఒక పరిమితి ఉంటుంది. వీలైనంత సజావుగా ఆ పని జరగడానికి ముహూర్తం ఉపయోగపడుతుంది. ఒక ఇండికేషన్, ఏ అడ్డంకులు లేకుండా కార్యం అవుతుంది. అంతవరకు ముహూర్తాలు చూసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ ప్రతి చిన్న విషయానికి ముహూర్తాల పట్టింపులతో టెన్షన్ పెట్టేసుకుని, అరే ఇది నేను సరైన ముహూర్తంలో చేయలేదేమో అని టెన్షన్ పడిపోతూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి భయాల వలన మానసికంగా ఆందోళన పెరగడము, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఈ ముహూర్తాల మీద పట్టింపు ఉండడం మంచిది, కానీ పిచ్చి ఉండడం చాలా చాలా ప్రమాదకరం. ఇక సంతానం విషయానికి వచ్చినట్టయితే సిజేరియన్కి ఈ రోజుల్లో ముహూర్తాలు పెట్టడం చాలా చాలా కామన్ అయిపోయింది. డాక్టర్లే చెప్తున్నారు, మీరు ముహూర్తం పెట్టించుకురండి, మేము సిజేరియన్ చేస్తాము. ఒక్కొక్కసారి వాళ్ళు సజెస్ట్ కూడా చేస్తున్నారు, ఈ నక్షత్రంలో అయితే మంచిదంటండి, ఈ రోజైతే మంచిది అని. ఆహా, అంటే ఇప్పుడు ఈ డాక్టర్లు కూడా ఆస్ట్రాలజీ నేర్చేసుకుంటున్నారు. అయితే ఒక ముహూర్తం పెట్టేటప్పుడు ఆ జ్యోతిష్యుడు అనుకుందాము, సిజేరియన్కి ఏదో చూస్తాడు, లగ్నం నుంచి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఈ యోగం ఉంది, ఆ యోగం ఉంది, శని 11వ ఇంట్లో ఉన్నాడు, చాలా మంచిది, ఆ గురువు అక్కడ ఉన్నాడు, చాలా మంచిది అని చూసి ఏదో పెట్టేస్తారు. అయినా కానీ వాళ్ళ జీవితంలో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. మనకున్న జ్యోతిష జ్ఞానం ఎంత? ఒక వ్యక్తి జీవితాన్ని మొత్తం చూడగలమా జ్యోతిష్యంతో? జీవుడి ప్రయాణాన్ని మనం అంచనా వేయగలమా జ్యోతిష సూత్రాలతో? అందులో ఎవరైనా జైమిని పద్ధతిని అనలైజ్ చేస్తున్నారా? పరాశరుడు కొన్ని సూత్రాలు ఇచ్చాడు, ఆ సూత్రాలు కొన్ని మనం నష్టపోయాం పరాయి మతాల దాడుల్లో. ఉన్న సూత్రాలతో, మనకున్న పరిమిత జ్ఞానంతో, ఇంకా చెప్పాలంటే మీడి జ్ఞానంతో ఓ ముహూర్తం పెట్టేయడం, కేవలం కొన్ని యోగాలని ఆధారం చేసుకోవడం, ముహూర్తం పెట్టడం వల్ల ప్రమాదం ఏంటి అంటే, మీరు స్థిరకారకత్వాల రీత్యా, పరాశర సూత్రాల రీత్యా ఈ చార్ట్ బాగుంది అంటారు, కానీ జైమిని దశల ప్రకారం, జైమిని కారకత్వాల ప్రకారం కొన్ని సమస్యలు ఉండుండొచ్చు, లేదా ఇంకొన్ని సూత్రాల ప్రకారం సమస్యలు ఉండుండొచ్చు. అవి మనం చూస్తున్నామా? చూడలేము, చూడట్లేదు, చూడలేము కూడా. క్రియేషన్, సృష్టి అనేది బ్రహ్మదేవుడి పని, ఆయనే చెయ్యాలి. ఆయన పని మనం చేద్దాము అనుకోవడము అవివేకము, అహంకారము, ఇంకా మాట్లాడితే దురహంకారము. దైవానికి వదిలేయండి. ఆ సమయంలో డాక్టరే దేవుడు. ఏ సమయంలో సిజేరియన్ చేస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు అని డాక్టర్ అనుకుంటాడో ఆ సమయంలో చేసేయడమే. నేను ఎప్పుడూ కూడా సిజేరియన్ ముహూర్తాలు ఎవరికీ పెట్టలేదు, పెట్టించుకోవద్దని కూడా చెప్తుంటాను. దీన్ని వ్యాపారంగా చేయకూడదు. ఇది చాలా చాలా ప్రమాదకరము, జుగుప్సాకరం కూడా. ఒక బిడ్డ ఇప్పుడు పుడితే ఇలా ఉంటాడు అని చెప్పడానికి మనం ఎవరు? అంత జ్ఞానం ఎవరికి ఉంది? ఇది ఒకటి ముహూర్తాల్లో ఉన్నటువంటి ఒక దోషము, ఇప్పుడు ఉన్నటువంటి ఒక దురాచారము. ఇంకా చెప్పాలంటే, ఇక ఈ ముహూర్తము విధిని ఎదిరించదు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మనం రామాయణం నుంచి తీసుకుందాం. మనందరికీ తెలుసు, దశరథ మహారాజు చాలా కాలం సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేసి సంతానాన్ని పొందాడు. అయితే ఇక్కడ కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం. సంతానం కలిగిన టైంకి దశరథ మహారాజు వయసు 60,000 సంవత్సరాలు. అయితే ఆయనకి పట్టపురాణులు 3, కానీ చాలా 300 పైచిలకు భార్యలు ఉన్నారు. అయితే ఈ 3 మాత్రం పట్టపురాణులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. అంటే వాళ్ళ బిడ్డలకి రాజ్యాధికారం వస్తుంది, వారికి మాత్రం కలగలేదు. అయితే ఎన్నాళ్ళని నిరీక్షించాడు? 60,000 సంవత్సరాలు. కులగురువు అయినటువంటి వశిష్ఠుల సూచన మేరకు పుత్రకామేష్టి నిర్వహించాడు. అయితే పుత్రకామేష్టి ఒకటి చేయలేదు, అశ్వమేధ యాగం చేసి అది పూర్తయిన తర్వాత ఒక చిన్న ఇష్టి చేశారు ఆయన. ఇష్టి అంటే 1-2 గంటల్లో అయిపోయేటువంటి చిన్న క్రతువుకి ఇష్టి అని పేరు. పుత్రుల్ని కోరుకుంటూ చేసే ఇష్టి కాబట్టి పుత్రకామ ఇష్టి, పుత్రకామేష్టి అయింది. మరి వశిష్ఠుల వారికి పుత్రకామేష్టి చేస్తే పిల్లలు పుడతారని తెలిస్తే వశిష్ఠుల వారు 60,000 సంవత్సరాల వరకు ఎందుకు ఆగారు? పైగా మనలాంటి జ్యోతిష్యుడు ఆయన బ్రహ్మర్షి, త్రికాలాలని దర్శించగలిగినటువంటి ఋషులు ఆయన వశిష్ఠుల వారు. మరి అప్పుడే ఎందుకు సలహా ఇచ్చారు? అప్పుడే ఎందుకు చేయించారు? ఆయన అంత బాధపడుతుంటే ఎప్పుడూ చేయించేయచ్చు కదా. ఆ పుత్రకామేష్టి చేస్తే పిల్లలు పుట్టారని అదో పెద్ద
మేళాలాగా, జాబ్ మేళాలాగా పుత్రకామేష్టి మేళాలు కూడా చేశారు కొన్నాళ్ళు. సంతానం లేని వాళ్ళందరూ డబ్బులు కట్టి చేయించుకోవడం. అందులో కలిగిన వాళ్ళు ఉండొచ్చు, సంతానం కలగని వాళ్ళు ఉన్నారు. అలా పుత్రకామేష్టి చేసిన సంతానం కలిగిన వాళ్ళు వచ్చి తిట్టుకున్నారు, ఈ యజ్ఞాలు యాగాలు వేస్ట్ అండి, అసలు జ్యోతిష్యమే వేస్ట్. నిజమే మరి, నువ్వు తప్పుడు పనులకు జ్యోతిష్యం వాడితే అది వేస్టే అవుతుంది. దీని వెనుక పరమార్థం ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి ఇంతకుముందు జన్మలో ఒక పాపం చేశాడు. అయితే కొన్నాళ్ళ తర్వాత పశ్చాత్తాపడి కరెక్టివ్ మెషర్స్ తీసుకున్నాడు, సరి చేసుకునేటువంటి కర్మల్ని చేశాడు. అప్పుడు భగవంతుడు ఆయనకు ఒక అవకాశం ఇస్తాడు పుణ్యం రూపంలో. అందుకే ఆ జన్మలో, తర్వాత జన్మలో పుట్టిన తర్వాత ఎన్నో సంవత్సరాలు వ్యాధితో బాధపడి ఒక డాక్టర్ ఏదో మందిస్తాడు, అప్పటి నుంచి ఆ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. అంటే అప్పుడు ఆ పుణ్యం పనిచేసింది. అలాగే మనకి సంతానం అనేది ఉంది అంటే ఉంటుంది. లేటుగా ఉంది అంటే ఏ టైంలో అయితే సంతానం కలగాలనుందో ఆ టైంలో ఒక పుణ్యకార్యం ఆచరించి ఆ దోషాన్ని, చిన్న దోషాన్ని పోగొట్టుకున్న తర్వాత సంతానం అవుతుంది. అలాంటి వాళ్ళకి పుత్రకామేష్టి చేస్తే సంతానం కలుగుతుంది. మరి ముహూర్తానికి ఉన్న బలం ఏంటి? ముహూర్తం అక్కడ పనిచేసిందా? మనకి యోగ్యత ఉన్నప్పుడు ఆ ముహూర్తం కూడా పనిచేస్తుంది. అయితే ఒక శుభముహూర్తంలో ఏ పని చేసినా వీలైనంత ఆటంకాలు, విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది. అదైతే ఎప్పుడూ ఉంది. మనకి కావలసినవన్నీ చేసుకోవడానికి జ్యోతిష్యంలో పరికరాలు లేవు. మనం ఏ కర్మలు చేస్తామో అవే మనకు వస్తాయి. మన చేతిలో ఉన్న కర్మలు ఏమిటో తెలుసా? మనం చేసుకునే కర్మలు. సత్కర్మలు చేస్తే మంచి ఫలితాలే వస్తాయి, చెడు ఫలితాలు రమ్మన్నా రావు. దుష్కర్మలు చేసి సత్ఫలితాలను ఆచరించడం అనేది పొరపాటు. దుష్కర్మలు చేస్తే అటువంటి కాంబినేషన్లో ఉన్న చార్ట్ ఉన్నప్పుడే మనం పడతాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, దశరథ మహారాజు శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలి అనుకున్నారు. ఆయన కొన్ని దుస్వప్నాలు వచ్చాయి. తరువాత వెళ్ళి మర్నాడు వశిష్ఠుల వారితో సంప్రదించి, నాకు ఇలా వస్తున్నాయి, శ్రీరాముడికి వీలైన త్వరగా నేను పట్టాభిషేకం చేసేస్తాను, రేపు పుష్యమి నక్షత్రము, శ్రీరాముడిది పునర్వసు నక్షత్రం కదా, సంపత్తారు అవుతుంది అని చెప్పి ఆయనకైనా డిసైడ్ అయిపోయి వశిష్ఠుల వారికి చెప్పి ఓకే అనిపించుకుని పట్టాభిషేకాన్ని ఆయన ఖరారు చేశారు. కానీ ఏమైంది? అది బ్యాక్ఫైర్ అయింది. ఆయన వనవాసానికి కూడా వెళ్ళారు. డెస్టినీ ఎటు ఉంది? వనవాసానికి వెళ్ళాల్సింది ఉంది. అక్కడ మరి ముహూర్తం పనిచేసిందా? అలాగే వనవాసానికి వెళ్ళేటప్పుడు కూడా కైకేయి మందిరం నుంచి వస్తూ శ్రీరాముడు, నేను మా వాళ్ళందరికీ చెప్పి వెళ్తాను అని చెప్పి అమ్మగారికి చెప్పారు. తర్వాత సీతమ్మ దగ్గరికి వచ్చి ఇలా నేను వెళ్తున్నాను అని చెప్పారు. అంటే ఇది ఉదాహరణల కోసం చెప్తున్నాను, దయచేసి పురాణం చెప్తున్నాడు ఏంటి అని వెతుక్కుంటారేమో నాకు తెలియదు. ఇవి మన పురాణాలు కొంత, ఈ ఇతిహాసం, పురాణం కూడా కదా రామాయణం, ఇతిహాసం, శ్రీరాముడి చరిత్ర మనం కనుక పరిశీలిస్తే ఇలాంటి సంఘటన చూసినప్పుడు జ్యోతిష్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటి, పరిమితులు ఏంటి అనేది మనకు తెలుస్తాయనే ఉద్దేశంతో చెప్తున్నాను. సరే, సీతమ్మ దగ్గరికి వచ్చారు, ఇలా నేను అరణ్యవాసానికి వెళ్తున్నాను అని చెప్పగానే ఆ రెడీగా సూట్ కేసు పట్టుకొచ్చిన, పదండి వెళ్దామని. అదేంటిది నీకెలా తెలుసు అంటే, సీతమ్మ వారు జన్మించినప్పుడు జనక మహారాజు దైవజ్ఞులతో ఆవిడ జాతకాన్ని పరిశీలింపజేసినప్పుడు వారు చెప్పారు, ఈ అమ్మాయికి లోకోత్తర వీరుడు, లోకారాధ్యుడు అయినటువంటి పురుషుడితో పెళ్ళవుతుంది, కానీ వివాహం అయిన తర్వాత 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్తుంది అని చెప్పారట. అప్పుడే అమ్మవారు మెంటల్గా ఫిక్స్ అయింది. అందుకే చెప్పారు, శ్రీరాముడితో చెప్పింది అమ్మ, ఏదో మీ వల్ల నేను వనవాసానికి వస్తున్నాను అని అనుకోవద్దు, నా వల్లే మీరు వస్తున్నారు, ఇంకా మాట్లాడితే నేనేం బాధపడట్లేదు, పద వెళ్దాం అన్నారు. మరి ఇక్కడ స్వయంగా శ్రీరాముడు, వశిష్ఠుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వనవాసం తప్పించారా? శ్రీమన్నారాయణుడే దిగి వచ్చాడు. ఆయన కులగురువు ఎవరు పోని, వశిష్ఠుల వారు రక్షించారా? ఇది ముహూర్తం అంటే. అలాగే సీతమ్మని రావణాసురుడు అపహరించిపోయినప్పుడు జటాయువు ఎదిరిస్తాడు, తర్వాత నా రెక్కల్ని ఖండించుతాడు రావణాసురుడు, కింద పడిపోతాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నప్పుడు శ్రీరామచంద్రుడు వస్తాడు. ఆయన దగ్గర వృత్తాంతం అంతా చెప్పిన తర్వాత ఒక మాట అంటారు ఆయన, రావణాసురుడు సీతమ్మను అపహరించినప్పుడు వింద ముహూర్తం అనేది ఉంది, అది 11వ ముహూర్తం. 15 ముహూర్తాలు ఉంటాయి, పగటిపూట మళ్ళీ 15 రాత్రి. అలా 11వ ముహూర్తం పేరు వింద.
ఈ ముహూర్తంలో ఏదన్నా పోగొట్టుకుంటే తిరిగి ఆ యజమానికి దొరుకుతుంది. కాబట్టి నువ్వు బాధపడకు, సీతమ్మ తిరిగి వస్తుంది అని ధైర్యం చెప్పాట శ్రీరాముడికి. అంటే అంత భీకర పరిస్థితుల్లో కూడా ఆయన ముహూర్తాన్ని గమనించాడు. జటాయువు ఒక పక్షయుండ, అంటే జ్యోతిషశాస్త్రవేత్త జటాయువు. కాబట్టి ముహూర్తానికి ఒక పరిమితి ఉంది, దానికి ఒక ప్రభావం ఉంది, దాన్ని అంతవరకే తీసుకోవాలి. కాబట్టి ముహూర్తాల పిచ్చిలో పడి ఎక్కువ టెన్షన్ పడిపోయి మైండ్ పాడు చేసేసుకుని మెంటల్ టెన్షన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. వీలైనంతలో మంచి ముహూర్తం చూసుకోవడము, మంచి మనసుతో ఆ పని చేయడము అనేది చేసినప్పుడు రావాల్సిన ఫలం వస్తుంది. ముహూర్త బలం తోడైనప్పుడు వీలైనంత తక్కువ ఆటంకాలతో పని పూర్తవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ముహూర్తం ఎప్పుడు కూడా మన ప్రారంధాన్ని మార్చదు. ఇది కనుక తెలుసుకున్నట్టయితే ముహూర్తాన్ని కూడా మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోగలం. ఇక ముహూర్తం ఎందుకు ఒక్కోసారి పనిచేస్తుంది, ఎందుకు ఒక్కొక్కసారి పనిచేయదు? ఎందుకంటే మనం చేసిన కర్మలన్నీ కూడా కాలం గ్రహిస్తుంది. కాలం అన్నిటికీ సాక్షి. మన కర్మల్ని ఏ భావంతో కర్మల్ని చేసామో అవన్నీ గ్రహించి మళ్ళీ మనకి రిటర్న్గా ఇస్తుంది అదే సమయం, కాలం. ఆ కాలంలో విభాగాలే ఇవన్నీ కూడా. ముహూర్తం కావచ్చు, ఒక రోజు, ఒక సంవత్సరము, ఒక యుగము, ఒక మహాయుగము, ఒక మన్వంతరము, ఒక కల్పము. ఇవన్నీ కాలంలో ఉన్నటువంటి లెవెల్స్ ఇవి. కాబట్టి మనం చేసిన కర్మలకి ఎప్పుడు రిజల్ట్ ఇవ్వాలో అప్పుడు ఆ టైంలో ఆ ముహూర్తంలో ఇస్తుంది కాలం. మనం అడిగినా అడక్కపోయినా కాలం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. ఏం చేస్తుంది అని గమనించుకోవడానికి జ్యోతిష్యంలో సూత్రాలు చెప్పబడ్డాయి. ఓహో, నాకు ఇప్పుడు టైం బాగాలేదు, అంటే నేను ఏదో తప్పు చేశాను, దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాను, సిద్ధపడి ఉండాలి. మరి రెమెడీ ఏంటండి? చిత్తశుద్ధితో ఆ కర్మలను అనుభవించడము, పరమాత్మ మీద విశ్వాసం ఉంచి, ఇంకా చెప్తే శరణాగతి చేసి మనోధైర్యాన్ని పెంచుకోవడం అనేది చాలా గొప్ప యోగం. దానికి మించినటువంటి పరిహారం కూడా లేదు. అయితే కలియుగంలో ఈ ముహూర్తాలకే కాదు, మంత్రాలకి అన్నిటికీ కూడా కొంత ఆ ప్రాభం అనేది తగ్గుతుంది. అది యుగ లక్షణం. ఎందుకంటే కలియుగంలో అనుష్ఠాన పరులు తగ్గుతారు, అనుష్ఠాన పరులు కూడా కొంతవరకు కరప్ట్ అవుతారు చెప్పాలంటే. కాబట్టి ప్రత్యేకంగా కలియుగంలో ముహూర్తాలు అనుకున్నంత స్థాయిలో పనిచేయవు. ఇది సాధారణంగా జనరిక్ రూల్, అందరికీ అన్వయించేటువంటిది, వర్తించేటువంటి రూల్ ఇది. ఎందుకంటే కలియుగంలో కలి ప్రభావం చేత అందరూ కూడా గ్రహింపబడతారు. కేవలం భగవంతుడిని శరణాగతి చేసిన వారు మాత్రమే ఆ తర్వాత ఆయన సాన్నిధ్యానికి వెళ్ళగలరు. అది కూడా ఇక్కడ ఉన్నంతకాలము అనుభవించవలసిన కర్మలన్నీ కూడా అనుభవించిన తర్వాతే ఉత్తమ గతులకు వెళ్తారు. యుగ ధర్మాన్ని ఎవరూ కూడా మార్చలేరు. అందుకే కలియుగంలో మంత్రానికి శక్తి క్షీణిస్తుంది, ముహూర్తాలకి, జ్యోతిష్య ఫలితాలకి, జ్యోతిష్యంలో చెప్పడము, వీటన్నిటికీ కూడా ఎందుకు క్షీణిస్తుంది అంటే అనుష్ఠాన బలం తగ్గుతుంది. ఈ కలి దోషం అనేది ప్రతి వారిని ఆవహించి ఉంటుంది. ఉదాహరణకి, అంటే ఒకరిని విమర్శించడానికి నేను చెప్పడం లేదు, ఎవరినో వ్యక్తిగతంగా నేను విమర్శించాలి అని ఈ ఉదాహరణ నేను చెప్పడం లేదు. ఈ రోజుల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు అనేవి చాలామంది ఇస్తున్నారు, చాలా సంతోషము, అది మంచి పరిణామం. అయితే ఈ క్రమంలో అటువంటి శాస్త్రం తెలిసిన వాళ్ళు వీళ్ళు కూడా కొన్ని నిషిద్ధ కార్యాలు చేస్తున్నారు. అవి ఏమిటండి? అది మన సనాతన ధర్మంలో సముద్ర తరణం అనేది నిషేధింపబడినది అనుష్ఠాన పరులకి. అంటే 3 పూట్ల సంధ్యావందనం చెయ్యాలి, చేస్తున్నాము అని చెప్పుకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా సముద్ర తరణం చేయకూడదు. అంటే ఓవర్సీస్ అంటాం కదా, సముద్రం దాటి వెళ్ళకూడదు. దానివల్ల వారిలో అనుష్ఠానం లోపిస్తుంది. మళ్ళీ ఉపనయనం చేసుకుని గాయత్రి జపం చేసుకుని ఇవన్నీ చెయ్యాలి. కానీ ఈ రోజుల్లో ఓవర్సీస్కి వెళ్ళిపోయి ప్రవచనాలు ఇవ్వడము, దానివల్ల పాపులారిటీ బాగా వస్తుంది, పేరు వస్తుంది,
బ్రహ్మశ్రీ బిరుదు వస్తుంది. ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా, ఇవన్నీ తప్పుపడుతున్నానని అనుకోకండి. ఇదొక ఉదాహరణగా నాకు తోస్తుంది. ఎందుకంటే చతురామ్నాయ పీఠాన్ని స్థాపించారు శంకరాచార్యుల వారు. దక్షిణాదిన శృంగేరి ఉంది, ఉత్తరంలో 3 పీఠాలు ఉన్నాయి, 4 దిక్కులను. వీరు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది, ఈ సముద్రయానము మ్లేచ్ఛ దేశాలకు వెళ్ళడం అనేది అనుష్ఠానాన్ని దెబ్బతీస్తుంది. అనుష్ఠానం చేస్తూ భగవంతుడి సన్నిధిలో దివ్యమైన జీవితం గడుపుతూ భగవంతుడి సన్నిధికి చేరుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఆటంకం. లేదండి, నేను డబ్బు కోసం వెతుకుతాను, ప్రాపంచిక సుఖాలు భౌతిక సుఖాలు కావాలన్న వారికి ఇండియా కంటే ఫారెన్నే బెస్ట్. ఎందుకంటే అది భోగభూమి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ముహూర్తాలు ఎంతవరకు పనిచేస్తాయి? అనుష్ఠానం ఎంతవరకు పనిచేస్తుంది? మంత్రశక్తి ఎంతవరకు పనిచేస్తుంది? ఇలా చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ముహూర్తానికి ఉన్నటువంటి పరిమితుల్లో ఇదొకటి. ఇది ఎవరిని కించపరచడానికి కాదు, దయచేసి అలా తీసుకోకండి. ముహూర్తానికి కూడా పరిమితులు ఉంటాయి ఈ యుగంలో. కాబట్టి భగవంతుడిని శరణాగతి చేయడం అనేది అన్నిటికంటే గొప్ప రెమెడీ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం 2 ఆయన చూసుకుంటాడు. అనన్యాశ్చింతయంతో, అనన్య భక్తితో, నీవే తప్ప ఇతప్పరం బెరుగా అలా కనెక్ట్ చేసినట్టయితే ఏ గ్రహాలు మనని బాధించలేవు. బాధించినా తట్టుకుని ముందుకు వెళ్ళగలము. కాబట్టి ఈ గోచారము, ముహూర్తాలు, దీని మీద విపరీతమైనట్టు వ్యామోహం పెట్టుకుని ప్రతిదానికి ముహూర్తం చూసుకోవడం. ఇల్లు కదలాలంటే ముహూర్తం, బైక్ స్టార్ట్ చేయాలంటే ముహూర్తం, కారు స్టార్ట్ చేయాలంటే ముహూర్తం, అన్నం తినాలంటే ముహూర్తం. ఈ స్థాయిలో కనుక ఎవరన్నా ఉన్నట్టయితే అంత వ్యామోహంలోకి వెళ్లకుండా భగవంతుని ఆశ్రయించడం అనేది చాలా గొప్ప రెమెడీ. అప్పుడు అన్నీ కూడా శుభముహూర్తాలే మనకి ఆయనే ప్రసాదిస్తాడు, మనం చూసుకోక్కర్లేదు. ఆయన భక్తులను ఆయనే కంటికి రెప్పగా చూసుకుంటాడు. ఏ పని చేయాలన్నా శుభముహూర్తంలో ఆయనే చేయిస్తాడు. నాలాంటి జ్యోతిష అవసరం అసలు లేదు. భగవంతుని నమ్ముకున్న వాడికి జ్యోతిష్యులతో పని లేదు, అసలు ఎవరికీ పని లేదు జ్యోతిష్యులతో. మన కర్మను మనం సక్రమంగా చేస్తే జ్యోతిష్యం అవసరం లేదు. ఒకవేళ జ్యోతిష్యం జోలికి వస్తే జ్యోతిష్యం అంటే ఏంటి, ఎందుకు దాన్ని వాడాలి తెలుసుకొని రావడం అనేది చాలా చాలా మంచిది. అందులో భాగంగానే గోచారము, ముహూర్తాలు, వీటికి ఉన్నటువంటి పరిమితి ఎంతో కూడా తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.